హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియో వచ్చేసి నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాను అనమాట. సో మార్నింగే మా మమ్మీ వాళ్ళకి పిండి వంటకాల్లో హెల్ప్ చేయడానికైతే లేచాను. సో ఇక్కడ చూడండి ఎంత బాగుందో వెదర్ అనేది. మార్నింగే మా ఇంటి ఎదురు ఇలా మంచిగా ఫ్రెష్ ఎయిర్ వస్తుంది, అలాగే వెంటిలేషన్ కూడా బాగుంటుంది. సో ఇక్కడైతే ఇడ్లీ అలాగే బొంబాయి చట్నీతో టిఫిన్ అయితే చేశాను. అప్పటికే నేను స్నానం చేసి రెడీ అయిపోయాను అనమాట, మా అమ్మమ్మకి అయితే హెల్ప్ చేద్దామని. ఇక్కడ వచ్చేసి నేను అరిసెలు ప్రిపరేషన్ కోసం అమ్మమ్మ చేస్తుంది, నేను హెల్ప్ చేద్దామని రెడీగా ఉన్నానన్నమాట. సో అమ్మమ్మ అయితే ఫస్ట్ అయితే బెల్లాన్ని ఇలాగా పగలగొట్టి ఇప్పుడు దీన్ని పాకం పడుతుందన్నమాట. పాకం అనేది అంటే ఆ బెల్లం ఉండలుగా ఉంది కదండి, అదంతా బాగా కరిగిపోవాలన్నమాట. ఇక్కడ మేమైతే కేజీన్నర తడిపిండి రాత్రంతా బియ్యం అయితే నానబెట్టుకుని ఉంచాము. అది మిక్సీ పట్టి బాగా జల్లించామన్నమాట. ఆ మెత్తటి పిండి కొంచెం చేత్తో ఒత్తి తడి ఉండేలాగా చూసుకోవాలి. ఇక్కడైతే బెల్లం వచ్చేసి పాకం ముదురు పాకం రాకూడదు, అలాగే లేత పాకం రాకూడదు. సో చెక్ చేసుకుంటూ ఉండాలి ఇలా వాటర్లో. నేనైతే అలా బెల్లాన్ని కలుపుతూ ఉన్నాను, అమ్మమ్మ అయితే చెక్ చేస్తుందన్నమాట. ఇంకా రాలేదని చెప్పేసి ఇంకా తిప్పుతూ ఉన్నాను. సో ఇంకా కొంతసేపటికైతే దగ్గరికి అవుతుందండి. మళ్ళీ ఇంకొకసారి చేసాము, చూస్తే ఇంకా కొంచెం అంటే స్టార్ట్ అవుతుందన్నమాట. ఇలా బుడగలుగా బాగా వస్తుంది, వాసన కూడా కొంచెం మారుతుందన్నమాట. ఇంకా రాలేదు పాకం. సో మేము ఇంకా చాలాసేపు అయితే ఉంచాము. సో ఇక్కడైతే మేము కేజీన్నర పిండికి ఒక పావు కేజీ తక్కువ, కేజీన్నర బెల్లం తీసుకున్నామండి, పావు కేజీ తక్కువ. సో ఇప్పుడు దగ్గర పడిందనమాట, అందుకని చెప్పేసి మేము కొద్దిగా నెయ్యి యాడ్ చేసేసాము. ఆల్రెడీ పాకం పక్కకి తీసి పెట్టింది. ఇప్పుడు చూడండి మీకు చూపిస్తాము ఎలా అంటే అలా ఉండకడితే కనుక అరిసె అనేది విరగకుండా కొంచెం మంచిగా ఉండకట్టినట్టు రావాలి. అలా ఉండకట్టినట్టు వస్తే కనుక అరిసెలు విరగవు, అలాగే టేస్ట్ కూడా బాగుంటాయి. సో ఇంకా పాకం రెడీ అయిపోయింది కదా, ఇంకా ఇందులో కొబ్బరి తురుము అంతా యాడ్ చేసేసుకోవాలి. ఇలా కొబ్బరి తురుము వేసుకున్న తర్వాత పిండిని కొద్దిగా యాడ్ చేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని కలుపుకోవాలన్నమాట. సో ఇక్కడ మా మమ్మీ కూడా పిండి వేశారు, నేను కలిపాను అనమాట. సో అలా పిండి అంతా వేసేసుకోవాలి. ఒకవేళ మనకి పాకం ఎక్కువ అయిపోయింది అనుకోండి, కొద్దిగా తడిపిండి మనం ముందుగానే పక్కన పెట్టుకోవాలన్నమాట. అటు ఇటు అవ్వకుండా చూసుకొని వేసుకోవాలి. అదే మనకి పిండి తక్కువ ఉందనుకోండి, కొద్దిగా పాకాన్ని పక్కకు తీసి పెట్టేసుకోండి. మీకు అనుమానంగా ఉంటే జారుగా ఉంటే మనకి చేయడానికి అవ్వదండి. సో మనకి చేతికి ముద్దలాగా అవ్వాలన్నమాట. అలా అయితేనే మనకి అరిసెలు చేయగలము. సో ఇలాగ ఇప్పుడు పట్టుకుంటే ఇలాగ ముద్ద అవ్వాలి. అప్పుడే మనం చేతికి అంటుకోకుండా ఉంటేనే అరిసె ఈజీగా చేయగలం అనమాట. ఇలా పిండి అయితే రెడీ అయిపోయింది. ఇంకా వేడివేడిగా ఆయిల్ అయితే హీట్ చేస్తున్నది అమ్మమ్మ. సో ముందుగానే అన్నీ రెడీగా పెట్టుకున్నాము. ముందుగా ఇలా దిష్టికి ఏదైనా వంటకాలు చేసేటప్పుడు ఇలా వేస్తారనమాట. సో అది దిష్టి తీసి పక్కన పడేసాము. ఇప్పుడు ఆ పిండి తీసుకొని దాన్ని కొద్దిగా నూనెలో చేపెట్టి కొద్దిగా ఒత్తుకుంటూ రౌండ్ షేప్లో చేసుకోవాలి. మనకి నచ్చితే నువ్వులు కూడా వేసుకోవచ్చు, లేదంటే ఇలాగ ఉట్టి అరిసెని వేసేయచ్చు. ఇక్కడైతే మేము ఫస్ట్ ఉట్టిది వేసామన్నమాట, తర్వాత నువ్వులు అవి వేసాము. అలా చాలా అరిసెలు అయితే చేసాము. సో ఇక్కడ వచ్చేసి తర్వాత అలా కొద్దిగా పొంగుతుందండి. వేసిన వెంటనే మనకి ఆయిల్ హీట్ బాగా ఉంటే వెంటనే పొంగుతుంది. మాది కొంచెం మందంగా ఉంటుందన్నమాట గిన్నె అనేది, అందుకని కొద్దిగా లేట్గా పొంగింది. అలా తీసేసిన అరిసెని ఇలాగా అరిసెలు నొక్కే దానిలో ప్రెస్ చేసి ఆయిల్ అంతా బయటకు తీసేసి ఇలాగ ఒక ప్లేట్లో ఆరబెట్టుకోవాలి. అది ఆరిన తర్వాత మనం ఏదైనా డబ్బాలో స్టోర్ చేసేసుకోవచ్చు అనమాట. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇక్కడైతే అమ్మమ్మ నెక్స్ట్ నువ్వులతో కూడా చేసింది. అలా చాలా అరిసెలు అయితే ప్రిపరేషన్ అయిపోయింది. అండ్ చూస్తున్నారు కదా, అలాగా మొత్తం ఒక డబ్బా అరిసెలు అయితే చేసేసారు. ఇలా లాస్ట్లో నువ్వులవి చేసాము, అలాగే నార్మల్ అరిసెలు కూడా చేసేసారు.
అరిసెలకి పర్ఫెక్ట్గా రావాలంటే మెయిన్ వచ్చేసి పాకం, అలాగే బియ్యం పిండి అనేది చాలా స్మూత్గా ఉండాలండి. మెయిన్ అదే అన్నమాట, అప్పుడే అరిసెలు బాగుంటాయి. అండ్ మేము చేసిన అరిసెలు అయితే స్వీట్నెస్ కూడా మొత్తం అన్నీ కరెక్ట్గా వచ్చాయన్నమాట. అరిసె కూడా మరీ గట్టిగా లేకుండా మెత్తగా లేకుండా ఉన్నది, బాగా వచ్చాయి. అండ్ ఇంకా మా మమ్మీ అయితే మాకు ఇష్టం అని చెప్పేసి రవ్వ లడ్డు, అలాగే నువ్వుల ఉండలు కూడా చేశారు. సో చూడండి, చాలా కష్టపడి చేశారనమాట. అదన్నీ ఫ్రై చేసి ఇవన్నీ నేనైతే హెల్ప్ చేయలేదు, పాపం మా మమ్మీ ఒక్కరే కష్టపడి చేశారు, ఒక్కరే చేశారనమాట, ఎవ్వరి హెల్ప్ లేకుండా. సో అలాగా మా ఇంట్లో ఇంకా నెక్స్ట్ జంతికలు కూడా చేయాలి, అది కూడా వెయిట్ చేస్తున్నా. రేపటి వ్లాగ్ కోసం మీరు కూడా వెయిట్ చేయండి. ఇంకా ఇవన్నీ ఒక ఫస్ట్ డే అంటే మేము ఇది ఫ్రైడే అయితే ప్రిపేర్ చేసుకున్నాము. నేను ఈ వీడియో అయితే రేపు పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. అండ్ ఇంకా ఇంట్లో వచ్చేసి పెరుగు వడలు కూడా చేశారండి. ఇక టిఫిన్ లాగా, నైట్ టిఫిన్ లాగా పెరుగు వడలు, అదే పెరుగు ఆవడ అనమాట. అండ్ ఇంకా వెజిటబుల్ రైస్ చేశారు, అండ్ అలాగే టమాటా రైస్ కూడా చేసుకున్నాం అనమాట. ఇది ఇవాల్టి వ్లాగ్. మీకు ఎలా అనిపించింది? నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ఇక రేపు అయితే నెక్స్ట్ జంతికలు కూడా ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాము. సో ఇలా ఫైనల్గా మా మమ్మీ చేసినవి సంక్రాంతి ఫెస్టివల్ కోసం చేసిన పిండి వంటలు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.